వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. నిరసన ప్రజల హక్కు, నిరాహార దీక్ష ఒక ప్రకటన. और बहुत सारे लोग चुप है तो मुझसे तो न रहा नहीं है। युवाओं की बात सुन लो, सोनम वांगचुक की बात सुन लो। ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు నిరసనలు, దీక్షలు అవసరమవుతాయి. लेकिन जाहिर सी बात है कि हमारी सरकार को ये लगता है कि वो कारण सही नहीं है और उनकी मांगे बिल्कुल ही सही नहीं है। हम किसी को अपने देश के लिए, अपने समाज के लिए कुछ करते हुए देखते हैं तो हम चुप क्यों? మన దేశానికి నిరాహార దీక్షలు కొత్త కాదు. మహాత్మా గాంధీ నుండి ఇరోమ్ షర్మిల వరకు ఇప్పుడు సోనం వాంగ్చుక్. हजारों की संख्या में हम सब मिलके इस मुद्दे को संसद के हवाले करेंगे। ఇక్కడ దీక్ష చేసింది ఒక్కరే, కానీ అది లక్షల మందికి ప్రాతినిధ్యం. నిరాహార దీక్షతో నిస్సత్తువ రావచ్చు, అది శరీరానికే తప్ప లక్ష్యానికి కాదు. ప్రభుత్వం దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించి ఉండొచ్చు, కానీ ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో, ఏం ఆకాంక్షిస్తున్నారో ప్రపంచానికి చెప్పడంలో సఫలమైన దీక్ష ఇది. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ప్రభుత్వ ధోరణి గురించి. ఎవరెన్ని దీక్షలు చేసినా, ఎన్ని నిరసనలు చేసినా మేం తగ్గము, మేం చేసేదే చేస్తాం అనేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల కోసం పని చేయడానికి అధికారం వాళ్ళకి ఇచ్చారు. ప్రజల కోసం పని చేయలేని మంత్రులు, ప్రభుత్వాలకు అధికారంలో ఉండే అర్హత ఉంటుందా? విఫలమైన వాళ్ళు తప్పుకోవాల్సిందే. ఇదే కదా సీజేపీ అయినా సోనం వాంగ్చుక్ అయినా చేస్తున్న డిమాండ్. నిజానికి ఇది సీజేపీదో లేక సోనం వాంగ్చుక్ వ్యక్తిగత డిమాండో కాదు, లక్షలాది ప్రజల డిమాండ్. 23 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగింది. 2021 నుండి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చిన నాటి నుండి అనేక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. పేపర్ల ఎవాల్యుయేషన్లో గందరగోళాలు జరిగాయి. మరి దీనికి ఆయన బాధ్యుడు కాడా? ఆయన్ని మంత్రిగా పెట్టుకున్న మోడీ బాధ్యుడు కాడా? ఇదే కదా ప్రజలు ప్రశ్నిస్తోంది. ఇందుకే కదా సోనం వాంగ్చుక్ దీక్ష. ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష ఒక బలమైన ప్రకటన. సమాజానికి, పాలకులకు వేసే ప్రశ్న అది. నా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మిమ్మల్ని నిలదీస్తున్నాను అనడం చిన్న విషయం కాదు. ప్రభుత్వానికి వినే లక్షణం పోయినప్పుడు, 12 మంది విద్యార్థుల మరణాలు కదిలించలేకపోయినప్పుడు, లక్షలాది మంది విద్యార్థుల ఆవేదన వినిపించకుండా పోతున్నప్పుడు, ఈ అవకతవకల్ని, ఈ అసమర్థతని సరిదిద్దాల్సిన ప్రభుత్వం సైలెంట్గా ఉన్నప్పుడు, రాజధాని నడిబొడ్డున చేసిన ఈ దీక్ష యావత్ దేశం తరపున అడిగిన ప్రశ్న. అందుకే సోనం వాంగ్చుక్ దీక్షకు దేశవ్యాప్త మద్దతు వచ్చింది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సోనంకు సంఘీభావం ప్రకటించాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్, సమాజ్వాదీ ఎంపీ డింపుల్ యాదవ్తో పాటు ఎంపీ శత్రుఘ్న సిన్హా కుమార్తె నటి సోనాక్షి సిన్హా, మరో హీరోయిన్ ఆకాంక్ష సింగ్, నటుడు అతుల్ కులకర్ణి, ప్రకాష్ రాజ్, ఇట్లా అనేక మంది బాలీవుడ్ నటుడు సోనం వాంగ్చుక్ కు మద్దతుగా స్పందించారు. తమపై కేసులు పెట్టినా సోనంకు సపోర్ట్ ఆపేది లేదని సోనాక్షి ప్రకటించారు. और बहुत सारे लोग चुप है तो मुझसे तो न रहा नहीं गया। अब जो होना है होगा, नो प्रॉब्लम, बट मैं चुप नहीं बैठ सकती। 15 మందికి పైగా బాలీవుడ్ స్టార్లు సోనంకు సపోర్టుగా ప్రకటనలు విడుదల చేశారు. నసీరుద్దీన్ షా, జీనత్ అమన్, స్వరభాస్కర్, రత్న పాఠక్ షా మొదలైన ఆర్టిస్టులంతా సోనంకు దీక్షగా మద్దతు పలికారు. కమ్యూనిస్ట్ పార్టీలు మమతా బెనర్జీ, జాన్ బ్రిటాస్, తేజస్వి యాదవ్, ఉమర్ అబ్దుల్లా, పినరాయి విజయన్, అసదుద్దీన్ ఓవైసీ, ఆదిత్య ఠాక్రే, ఆజాద్ సమాజ్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ వరకు జంతర్ మంతర్కు వెళ్లారు. ఈ దీక్షకు సంఘీభావం పలికారు. వీళ్ళంతా సోనం వాంగ్చుక్ సపోర్టుగా మాట్లాడుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క అనసూయ తప్ప మరెవరి ప్రకటనలు కనిపించలేదు. సీజేపీ ఉద్యమానికైనా, సోనం వాంగ్చుక్ పోరాటానికైనా సంఘీభావం తెలపడం అంటే లక్షలాది తమ ఫ్యాన్స్కి సపోర్టుగా నిలబడటమే అవుతుంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల స్టార్లు నోటికి తాళాలు వేసుకొని ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే, అసలు సోనం వాంగ్చుక్ ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది? ఎందుకు 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు? దానికి కారణం ప్రభుత్వం కాదా? దీనికి బాధ్యత ప్రభుత్వానిది కాదా? విద్యారంగ లోపాలు, పరీక్షల నిర్వహణ, ఇందులో వైఫల్యాలు ఈ స్థాయికి చేరితే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎంత ప్రశ్నిస్తున్నా సమాధానం ఇవ్వదా? ఇది అహంకారం తప్ప మరొకటి అవుతుందా? Other than the Quit India Fast, every time the government responded. And what is this government done? As if nothing is happening. As if a man's life doesn't matter. జవాబుదారీతనం లేకపోవడం తప్ప మరొకటి అవుతుందా? అధికారం 5 ఏళ్లే ఉంటుంది, శాశ్వతం కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతే ఎలా? మన్ కీ బాత్లో విద్యార్థులకు శుద్ధులు చెప్తుంటారు. ఇవాళ విద్యార్థులే రోడ్డున పడి అరుస్తున్నారు, కానీ స్పందన లేదు. పాలకులు ప్రజాసేవకులు అనుకుంటే స్పందన ఉంటుంది, అంతేకాని రాజులం, మేం నిరంకుశలం అనుకుంటే వాళ్ళ తీరు ఇట్లానే ఉంటుంది.
1984లో ఇందిరాగాంధీ సోమన్ తండ్రిని లద్దాఖ్ వెళ్లి దీక్ష విరమింపజేశారు. కానీ ఇప్పుడు ఢిల్లీలోనే పార్లమెంటుకు ఆమడ దూరంలో ఉన్న వ్యక్తిని పట్టించుకోపోవడాన్ని ఏమనుకోవాలి? ఏ కారణం లేకుండా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారా? ఏ కారణం లేకుండా సిజేపీ నిరసనలకు దిగిందా? ఏ కారణం లేకుండా వాంగ్చుక్ దీక్ష చేస్తున్నాడా? సమస్య కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంటే అంగీకరించడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి? వీళ్ళు ప్రజాసేవకులం అనుకుంటున్నారా, లేక మేం రాజులం అనుకుంటున్నారా? ఈరోజు దేశ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. అది వ్యక్తుల కంటే ప్రభుత్వానికే ఎక్కువగా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమై మొండిగా వ్యవహరించినప్పుడు, అహంకారంతో కళ్ళు చెవులు మూసుకున్నప్పుడు ప్రజలు శబ్దం చేసి మరీ చెప్తారు. దాన్ని దేశమంతా వింటుంది, దేశమంతా దానికి కదులుతుంది. వాంగ్చుక్ దీక్షకు విస్తృతమైన సపోర్ట్ రావడమే దీనికి ఉదాహరణ. అప్పట్లో రైతులు హస్తిన నుండి కదలకుండా దీక్ష చేసి ప్రభుత్వం మెడలు వంచారు. ఇప్పుడు దేశంలోని కోట్లాది విద్యార్థుల తరపున నినదిస్తున్నారు సిజేపీ, వాంగ్చుక్. సోమవారం జరగనున్న చలో సంసద్ మార్చ్ ఆ నినాదాన్ని మరింత బిగ్గరగా వినిపించనుంది.